అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మన పార్ట్ 1 వచ్చి హోమ్ మేడ్ గార్డెన్. ఈరోజు మనం చెట్లకు ఫెన్సింగ్ అయిపోతున్నాం. సగం అయ్యింది, ఇప్పుడు సగం ఇంకా చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ సగం అయి ట్యాక్స్ వేస్తున్నాము. ఏడంతా వేసేసినాము, ఆ సైడ్ వేసి కట్ చేయి. లేదు మా ఎందుకు మార్చివి ఇప్పుడు మనం ఫెన్సింగ్ తీద్దాం. ఇవంతా వేసేసినాము, ఆడ గేట్ వేసుకున్నాం. ఇద్దరు ఇప్పుడు ఇక్కడ పిల్లర్ లేదు, అందుకే పైప్ పెడుతున్నాం. ఇప్పుడు మనం ట్యాక్స్ వేస్తున్నాం గైస్. ఇదిగో నవ్వుతుందన్న. ఇది ఈయన కొంచెం ఈ సైడ్ ఈడి నా ఈడు కొంచెం ఈడికి రేనా. ఓకే ఓకే ఈడా ఇంకా ఈ పక్క ఈయన సరే ఓకే. తీసుకోమని చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ పిల్లర్ కి వెళ్తున్నా. ఇది నెక్స్ట్ పిల్లర్. ఈడికి నేను చేయబెట్టిన దానికి ఎక్కడరా చూడండి గాయస్, మా ఫ్రెండ్స్ అంతా ఇక్కడ కాకంతా పడేస్తున్నారు షటిల్ ఆడుతూ. ఇదో వీడే ఏంది రాదు ఈడ ఈ సైడ్. మనల్ని ప్రశాంతంగా పని చేసుకొని వాళ్ళు పని చేయరు. ఇప్పుడు మనం నెక్స్ట్ మన 4th పిల్లర్ కి అయితే వెళ్తున్నాం. ఇదే 4th పిల్లర్. మా మమ్మీ వాళ్ళైతే పైన అంతా వేసేసారు, ఇంకా మన కింద మాత్రమే మిగిలింది. గేట్ తయారు చేస్తున్నారు కాబట్టి కొంచెం కష్టపడాల్సిందే. ఇది ఎత్తినా 1 సెకండ్. ఈ ఫెన్స్ గానీ వేస్తే కోతులు అవన్నీ అటాక్ చేయకుండా ఉంటాయి. కొంచెం కింద కొంచెం నచ్చేయించిందాక ఒక రౌండ్ తీసుకుంటా. మా ఇంట్లో కోతులు ఎక్కువ, అంటే మా ఇంటి కాడ కోతులు ఎక్కువ గాయస్, అందుకనే చాలా చెట్లు అంటే షుగర్ కేన్ కూడా తీసేసినాయి. నిమ్మ చెట్టు పెరికేసాయి, ఆనియన్ చెట్టు పెరికేసాయి, షుగర్ కేన్ పెరికేసాయి. అందుకే ఇప్పుడు మేము ఫెన్సింగ్ వేయబోతున్నాం. అందుకని ఇలా ఇంకోసారి జరగకూడదని ఈసారి ఫెన్సింగ్ వేసేస్తున్నాం గాయస్. ఇప్పుడైతే అంకుల్ తో కలిసి కార్తిక్ వర్క్ చేస్తున్నాడు.
ఇది కొంచెం జారిపోతుందని ఇంకో పైప్ వేస్తున్నాం. ఇప్పుడు పైప్ లెంత్ ఎక్కువైందని కట్ చేస్తున్నారు. స్టేబుల్ గా ఉండేదానికి థర్డ్ పైప్ జాయిన్ చేస్తున్నారు. ఇప్పుడు నవ్వుతాయన్న ట్యాగులు వేస్తున్నాడు. నేనైట్లేదు, అంకుల్ కి హెల్ప్ చేస్తాను. మనకు కూడా ఈ ఇది లేకుండా ప్రశాంతంగా ఉంటుంది, డీసెంట్గా ఉంటారు. రేపు నెల రెంట్ ఇచ్చేటప్పుడు మాకు చెప్పారు 2 months టైం డబుల్ ఫోల్డింగ్ వాళ్ళకి సింగిల్ పోర్షనే కావాలంట. అందరూ వీళ్ళు ఉంటాయి కాబట్టి పక్కన ఇంకా బాగుంటుంది. మీకోసం లీవులు పెట్టాలి, మాకోసం టీ కూడా పెట్టరా? మా కాడ మాడిపోతా ఉండండి. మనైతే మిగతావి వేసేస్తున్నాడు. ఒకప్పుడు చెట్లన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. చీకటి అయింది కాబట్టి కనపడడం లేదు. వేరే షాట్ లో చూపిస్తాను. ఈడ మాత్రం ఒక షుగర్ కేన్ చెట్టు ఉంది, అవి కోతి వచ్చి తీసేసారు. ఈడ న్యూ చెల్లపల్లిలో వెదర్ బాగుంది, కానీ కొంచెం వేడిగా ఉంది. చాలా సేపటి నుంచి ఈ వర్క్ చేస్తూనే ఉన్నాము. అందుకని కానీ 7 అయిపోయింది, మేము ఇంకా చేయాలా? ఈడే వేద్దునా? ఈడే 2 ఉన్నాయి కదా, అన్నిటికన్నా కింద ఏమన్నారు? కింద వేయమన్నారు. సరే, ఇదా? ఇదో టైట్ గా అయినా మళ్ళా వచ్చేస్తాయి. ఇదే న్యూ చెల్లపల్లి, తిరుపతి. వస్తున్నా. నెక్స్ట్ పిల్లర్ ఈడన్నకు హెల్ప్ చేయాలి. మనం ఈడేసి ఉంటే సరిపోయింది కదా, అందుకని ఇప్పుడు చీకటి అయిపోయింది, కెమెరాలో కనపడడం లేదు. కానీ మేము వర్క్ చేస్తూనే ఉంటాం, ఎందుకంటే ఈ రోజు దీన్ని కంప్లీట్ చేయాలి. ఒక పని స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ఫినిష్ చేయకుండా ఎప్పుడు వదలకండి. కార్తిక్ హెల్ప్ చేస్తున్నా. యాడబ్బా ఇక్కడ నుంచి కంప్లీట్ అయినాక ఇంకా లాస్ట్ 2 పిల్లర్స్ ఉన్నాయి. ఇది కానీ కంప్లీట్ చేస్తే మా మెష్ పని అయిపోతుంది. ఇంకా ఈడో గేట్ పెట్టేసినామంటే ఈజీగా ఓపెన్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక గేట్ లాంటిది పెట్టి ఓపెన్ చేసుకొని వెళ్ళేదానికి ఉంటది. సార్ రా కార్తిక్, ఇదే లాస్ట్ పిల్లర్. ఇదే మా లాస్ట్ పిల్లర్ గైస్. దీనికి ఒక 2 వేయాలి. ఇదానా? ఇంకొకటి కానీ వేసిస్తే అయిపోతుంది. ఇంకా చెట్లు బాగా పెరుగుతాయి. కోతులు బాధ ఉండదు. అవును, అది మాత్రం మెయిన్. కోతులు బాధ అస్సలు ఉండదు. ఇక్కడ లాస్ట్ లోపల పెట్టాయి. వీడే మా ఫ్రెండ్ పృథ్వీ, ఎప్పుడు వీడే గోల్ చేస్తూ ఉంటాడు. గోల్ పెళ్లి ప్రాక్టీస్ అన్నా
అంటే మనం రౌండ్ ఈడ మేము ఫెన్సింగ్ కి పైన మిగిలినది, అందుకని వాటికి పైప్స్ వేస్తున్నాం. ఇప్పుడు మన ఫెన్సింగ్ అయితే అయ్యింది. పార్ట్ 1 ఇంతటితో ఎండ్. ఇంకా నెక్స్ట్ పార్ట్ లో కలుసుకుందాం. బాయ్.